అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే కార్తీక మాసం వచ్చింది, కార్తీక పౌర్ణం వెళ్ళింది, అలాగే కార్తీక మాసం ఇంకా జరుగుతుంది. ఇప్పుడు శివాలయాల దగ్గర చాలా గుడుల దగ్గర ఎక్కువ రద్దీ, కాలువగట్టులు ఉన్న గుడుల దగ్గర స్నానానికి వెళ్ళి దీపాలు పెట్టుకోవటం చేస్తూ ఉంటారు. వీళ్ళ స్నానం చేసి తడి బట్టలతో బయటికి పైకి వచ్చినప్పుడు ఈ మట్టి ఏమన్నా ఉంటే ఈ స్నానం చేసిన బట్టలు అవి తడిసిపోయి వాళ్ళు జారి పడిపోయి దెబ్బలు తగిలిన వాళ్ళని చూసాం మనం. తర్వాత దీపాలు పెడతారు, ఒక వేల కొలది వందల కొలది పదుల సంఖ్యలోనూ జనం ఉంటారండి. ఆ దీపం పెట్టినప్పుడు ఈ బట్ట అంటుకుపోద్దో ఏంటో తెలియదు, ఒక చోట ఆ దీపం పెట్టారంట, అమ్మవారి చీర అంటుకుపోయింది. ఎందుకంత మిడిమిడి జ్ఞానంతో దీపం పెట్టడం? మనం పూజ చేసుకోవడానికి వెళ్తున్నామా, ఆవిడని చీరలు తగలబెట్టడానికి వెళ్తున్నామా? అలాగే ఇప్పుడు కట్టుకునే అన్నీ కూడా సిల్క్ చీరలో, సిల్క్ మిక్చర్ కలిసిన చీరలో కట్టుకుంటారు. దీపాలు పెట్టేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళు మీద నుంచి కూడా పెట్టేస్తారు, రౌండప్ చేసేస్తారు దీపాలు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేసి. ఈలోపు గుడి మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు, ఆ తుడిసి శుభ్రం చేసేవాళ్ళు ఉంటారు. కొబ్బరిని చీపురు పట్టుకొచ్చి చీపురుతో వెలుగుతున్న దీపాలతోటి ఇలాగ తుడిసేస్తారు. ఈ ఆవు నెయ్యి అది అందులో ఉంటుంది, అవన్నీ అక్కడ పడిపోయి అదంతా డిస్టర్బెన్స్ కింద అయిపోయి జారిపోయే ప్రమాదం, కాళ్ళు చేతులు దెబ్బలు, చీరలు పాడైపోవటం, అలాగే సగం సగం వెలిగిన దీపాలన్నీ కలిసి మళ్ళీ ఒక చోట పోగుపడిపోవటం, అవన్నీ వాళ్ళు చేట చీపురుతో ఎత్తి పడేయటం. అంత అవసరం అండి? వెర్రితలలు వేసేసిన పనులు కదా అయ్యి. దీపం పెట్టుకోవాలనుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి ఒక దీపం ముట్టించుకుంటే అదొక అందం. జనం అందరూ పౌర్ణం అంటే పౌర్ణం రోజునే పెట్టేయాలి. అలాగే కదా కాశీబొగ్గెళ్ళి అక్కడ మీద పడిపోయి ఆ ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని అంతా కలుషితం చేసేసి ప్రాణాలు పోగొట్టేసుకున్నారు. అలాగే ఇప్పుడు గుళ్ళ దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ అండి. ఆరతి కర్పూరం సరిగా ఎలగదో, అగరత్తు సరిగా ఎలగదో, ప్రసాదం పెట్టగానే తోసేస్తారు, ఇవన్నీ చీపురుతో వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు పెట్టిన ఫలితం ఏంటండి? అదే ప్రశాంతంగా మన ఇంటి దగ్గర, తులసి కోట దగ్గర, దేవుడి దగ్గర, అలాగే ఈది తలవాకట్లోనూ ఒక బేషన్ పెట్టుకుని బేషన్లోనూ వదులుకుని చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి. రద్దీలో ప్రాణాల మీదకు తెచ్చుకుని ఇంకొకళ్ళకి ఆపద కల్పించే కన్నా మన ఇంట్లో మనం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా ఉట్టప్పుడు వెళ్ళాలండి గుళ్ళకి, దర్శనాలకి, పర్వదినాల్లో వెళ్ళకూడదు. వెళ్ళామంటే కనుక ఏం జరుగుతుందో తెలియదు. ఉండే కొద్ది చాలా మార్పులు వచ్చేసినాయండి భక్తుల్లో కూడా. రకరకాల ముక్తి మాట తర్వాత సంగతి వేరే అయిపోతుంది. ఏమంటారు చెప్పండి? సగం వెలిగిన దీపాలేనండి చీపురుతో తుడిచేస్తున్నారు. ఎక్కడైతే కానివ్వండి, అక్కడెక్కడని కాదండి. అందుకని మనం జాగ్రత్తగా పూజ చేసుకునే మార్గాన్ని ఆలోచించుకుని ఏ రకంగా అయితే ప్రశాంతంగా ఉంటుందో ఆ రకంగా చెయ్యాలి తప్ప ఇటువంటి పనులు చేయకూడదు.